హాయ్ ఫ్రెండ్స్, చూసారా మునగాకుతో మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. మెయిన్ ముఖ్యంగా వచ్చిందను ఇది బీపీకి మరియు థైరాయిడ్కి మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ మునగాకుతోనే నేను ఇప్పుడు రాగి రొట్టె చేస్తాను. చాలా ఈజీగా అయితే చెప్తాను రాగి రొట్టె ఎలా చేయాలో అనేది. ఈ మునగాకు ఎక్కువ యూజ్ చేసుకుంటే కనుక మనకు చాలా మంచిది. వారానికి 2 టైమ్స్ చేసుకొని తింటే కనుక రాగి రొట్టెలలో మునగాకు వేసి చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు ఈజీ మెథడ్లో చెప్తాను. ఒక 2 కప్పులు నేను 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ అంతా మీకు చూపెడుతున్నాను. 2 కప్పులు రాగి పిండికి శనగగింజలు కొంచెం వేయించినవి, ఆ తర్వాత మిరపకాయలు ఎండుగా రెడ్ కలర్గా ఉండేటివైతే కనుక కలర్ బాగా వస్తుందని అవి యూజ్ చేసినాను. మనకు చాలా వరకు నేను పచ్చి వెజిటబుల్స్ ఎక్కువ వాడినాను. కావాలంటే చూడండి, ఎక్కువ కాదు మొత్తం అన్నీ అవే వాడినాను. మనకి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ మరియు మునగాకు ఇవన్నీ పచ్చివే యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి ఇంకా మనకు గ్రీన్స్ తినడం వల్ల మనకు ఆల్రెడీ తెలుసు ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు వచ్చిందను నేను ఇవి శనగగింజలు వచ్చిందను మిక్సీలో కూడా వేసేయచ్చు ఈజీగా. కాకపోతే ఇవి శనగగింజలు మనం చిన్న రోల్లో దంచుకుంటే కన్నా పెద్ద రోలు అయినా పర్వాలేదు, కానీ నేను చిన్న రోలు అయితే యూజ్ చేస్తున్నాను. దంచుకుంటే కనుక కచ్చా పచ్చగా అట్లా మెదుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకు పంటికి కూడా బాగా తగులుతూ ఉంటాయి రొట్టెలోకి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా గ్రౌండ్ నట్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, మనకి ఇండియన్ బాదం అంటారు కదా, కాబట్టి శనగగింజలు ఎక్కువ వాడుతుంటే కూడా మంచిది. ఇట్లా లైట్గా అట్లా కచ్చపచ్చగా అట్లా దంచేసిందని ఇంకా రాగి పిండిలో మనం కలిపేయడమే. చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రాగి రొట్టె. మనకు మెయిన్ ముఖ్యంగా వచ్చినాను ఈ రాగి రొట్టెను మధుమేహం ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి కంపల్సరీగా తీసుకోవాలి. ఈ రాగి రొట్టెలో ఎన్నో ప్రయోజనాలు అయితే మనకు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకైతే దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఇవి రక్తంలో ఉండే చక్కెర స్థానాన్ని కూడా అదుపులో ఉంచడమే కాకుండా కడుపులో కూడా బాగా చల్లగా ఉండి మనకు మంచి శక్తిని కూడా ఇస్తాయి. ఇంకా సమ్మర్లో అయితే రాగి జావ కూడా చేసుకొని తాగొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీకు చేయడం అయితే చెప్తున్నాను. అప్పుడప్పుడు కొంచెం వెరైటీ బ్రేక్ఫాస్ట్ కూడా మనం తింటా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు 2 కప్పులు రాగి పిండికి నేను మునగాకు తీసుకుంటున్నాను. మునగాకు మనం చక్కగా ఇడిపించుకోవాలి ముందుగానే, లేదంటే పుల్లలు అంతా ఉంటాయి. పుల్లలు మనకు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇరిటేషన్గా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనకు పుల్లలు లేకుండా చక్కగా ఇడిపించుకోవాలి. కొంచెంగా తెలుస్తుంది నాకు మునగాకు, కాబట్టి నేను మళ్ళీ కలుపుతాను ఇంకొంచెము. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పప్పులు శనగింజలు దంచి పెట్టుకున్నాం కదా, అవి కలిపేయండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా ఇట్లా కొంచెము కచ్చాపచ్చాగా మెదిగితేనే బాగుంటుంది టేస్ట్ రొట్టెలకి. అందుకనేసి నేను ఈ చిన్న రోలతో యూజ్ చేస్తున్నాను. కొన్ని వాటికి మాత్రం చిన్న రోడ్లో దంచితే చాలా సూపర్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా రోడ్లో దంచితేనే అన్ని కూరలకు టేస్ట్ కూడా బాగుంటాయి. ముందు కాలం అంతా అవే కదా వాడుతానింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మంచి ఆరోగ్య సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను వాడినాను. నూగులు వాడినాను, శనగింజలు, ప్లస్ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, మునగాకు ఇవెన్నో. మునగాకు కొంచెం తక్కువైంది, అందుకు నేను మళ్ళీ కలుపుతున్నాను. ఇది మునగాకు రాగి రొట్టి కదా, కాబట్టి మునగాకు కొంచెం ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది. అందుకనేసి ఇంకొంచెం కడిగేసి మళ్ళీ కలుపుతున్నాను. నేను ఇక్కడ మునగాకు మాకు ఇంటి దగ్గరలోనే దొరుకుతుంది. మన నైబర్స్ అడిగితే కనుక కొంచెం కోసిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వారానికి ఒక్కసారి ఖచ్చితంగా నేను కోసుకొని వచ్చుకొని పొడి కూడా చేసుకొని తింటా ఉంటాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే 3 వేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్ తురుము పెట్టుకోండి. ఇది వచ్చినాను పచ్చి కరివేపాకు, కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం గ్రీన్స్ ఎక్కువ వాడితే కనుక చాలా హెల్త్కి కూడా మంచిది అని చెప్పి కొంచెం ఎక్కువే నేను వాడినాను. ఒక క్యారెట్ అయితే చాలు. నేను 2 కప్పులు యూజ్ చేసినాను మాకు ఇద్దరికి కాబట్టి. ఇంకా మనకు మనుషులను బట్టి కొలతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు లెక్కనైతే కనుక చాలు. 3 రొట్టెలు అయినాయి.
చాలా సూపర్బ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, చాలా టేస్టీగా ఉంటాయి, అందుకనేసే మీకు చూపెడుతున్నాను. నూగుల వల్ల మనిషికి మంచి శక్తిని ఇస్తాయి, మనుషులకి చాలా బలం వస్తుంది. నల్ల నూగులు అంతే, ప్లస్ తెల్ల నూగులైనా పర్వాలేదు, కాకపోతే నేను దీనికి మాత్రం తెల్ల నూగులే బాగుంటుంది కాబట్టి నేను తెల్లవి వాడినాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కలిపి వేసేసి చన్నీళ్ళే వాడుకోవచ్చు, చన్నీళ్ళతోనే నేను మిక్స్ చేసేసినాను. కొంచెం కొంచెం నీళ్ళు అయితే మరి ఎక్కువ వేయద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి. ఒకవేళ మరి నీళ్ళు ఎక్కువైనా మరేమి ఇబ్బంది ఏం లేదు, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటే చాలు, అంతే. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, ఆ రేషియోలో కలుపుకోండి చాలు. ఇంకా దీనికి నేను టమాటా ఆనియన్ చట్నీ చేసినాను, అది అయితే ఇంకా చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఆ చట్నీ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఆల్రెడీ చేసినాను, మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా పెడతాను. ఇలా ఫస్ట్ ఉంటలు చేసి పెట్టుకోండి. ముందుగానే మనము ఇంకా స్టవ్ వెలిగించుకొని చపాతీ పీట ఉంటుంది కదా, ఆ చపాతీ పీట పైన మనము క్లాత్, ఒక ఏదైనా వాడని క్లాత్, నేనైతే చిన్న టవల్ ఉండింది, అది ఎప్పుడు నేను ఇలాంటి రొట్టెలకి అలాంటి వాటికి వాడతాను, అది అట్లే సపరేట్గా ఎత్తిపెట్టేసి ఉంటాను. రొట్టెలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటి పల్సగా ఉంటుంది కదా క్లాత్, దాంతో అయితే కన్నా, లేదంటే ఎప్పుడు వాడకన్నా ఉండే కర్చీఫ్ అయినా పర్వాలేదు. ఫస్ట్ బాగా నీళ్ళల్లో పిండేసి గట్టిగా, ఆ తర్వాత చపాతీ పీట పైన పరుచుకునేసి డైరెక్ట్గా పెనంలో కూడా అదిమేయచ్చు, ఎందుకు రిస్క్ తీసుకోవాలా, కాలుతుంది పెనంలో అని చెప్పేసి నేను క్లాత్ పైన అదిమేసి ఆ తర్వాత వేస్తాను. నేను మామూలుగా ఇలాగే చేస్తాను. సేమ్ జొన్న రొట్టెలు అంతే, సద్ద రొట్టెలు అంతే. రొట్టెలు ఏవైనా కానీ మనము ప్రతి దాంట్లోనూ ఇట్లా, కొంతమందికి మునగాకు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి అయితే చాలా ఇష్టము, కాబట్టి మునగాకు ఎంత వాడితే అంత మంచిది. కాబట్టి రొట్టెలలో ఎప్పుడైనా కానీ సద్ద రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇలాంటివి రాగి రొట్టెలు కానీ ఇలాంటివి చేసేటప్పుడు మనము ఖచ్చితంగా ఒక కప్పు మునగాకు వేసేసినామంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసినారంటే ఇంక మళ్ళీ మీరు వదలరు. ఎప్పుడు ఎక్కడ కనపడినా కూడా ఫస్ట్ ఎప్పుడైనా మీకు అవైలబిలిటీలో మునగాకు దొరికితే కన్నా వెంటనే ఇంకేం ఆలోచించదండి, రొట్టెలు చేసుకునేసేయండి, చాలా మంచిది. మెయిన్ థైరాయిడ్కి చాలా బెస్ట్ మెడిసిన్. ఎక్కువ లేడీస్కి అయితే ఈ మునగాకు కంపల్సరిగా తింటానే ఉండాల్సింది వారానికి ఒక్కసారి. ఇంకా మనం ఈ మునగాకును ఇండ్ల దగ్గర పెంచుకుంటే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు టంగా లాగేసుకోవచ్చు, కలుపుకొనేసి వండుకునేసి తినేయచ్చు. ఇంకా ఇది చపాతీలోకి మునగాకు తాలింపు అయితే సూపర్బ్ కాంబినేషను, అది కూడా సూపర్బ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మునగాకు తాలింపు కూడా పెడతాను. అంతే ఫ్రెండ్స్, చూస్తా ఉంటేనే ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఆ టేస్ట్ చూద్దాము అనిపిస్తుంది నాకైతే. నూనె కూడా ఎక్కువ పట్టదు, మనం తక్కువే వేసుకోవాలి. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఒక స్పూన్ అయితే వాడినాను నేను. మనకు వీడియోలో అట్లా ఎక్కువ కనపడుతుంది, కానీ నేను ఒక స్పూనే వేసినాను. చూడండి, చాలా అంటే చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. మనం ఎక్కువ గ్రీన్స్ తీసుకోవడం వల్ల ఇంక నేను మీకు పొదుగులో చెప్పనవసరం అయితే లేదు, అందరూ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్సే చూస్తూ ఉంటారు, మెన్స్ ప్లస్ ఉమెన్స్ చూస్తుంటారు. కాబట్టి మన ఫ్యామిలీ ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా